కుమారులారా, తండ్రి గారికి ప్రణామములు. ప్రణామములు. నేను ముసలివాడిని అయినందుకు మీ అందరికీ తెలుసు కనుక మీలో ఒకరిని రాజుగా నియమించాలనుకున్నాను. మన తెగకు మీలో ఒకరిని రాజుగా నియమించాలనుకున్నాను. నా కోసం మీరు హోరేబు పర్వతం వెళ్ళి శ్రేష్టమైన కానుకలు తేవాలి. ఎవరైతే నాకు అందులో మంచి కానుకలు తెస్తారో వారిని రాజుగా నియమించాలనుకున్నాను. మీ అందరికీ నిర్ణయం సమ్మతమేనా? సమ్మతమే, సమ్మతమే. ఇక మీరు వెళ్ళండి. మూడు రోజుల తర్వాత ఓ నా మొదటి కుమారుడా, నీవు నా కోసం ఏ కానుక తెచ్చి ఉన్నావు? తండ్రి గారు మీ కోసం అరుదైన పూలు తీసుకొచ్చాను. నా రెండో కుమారుడా, నీవు నా కోసం ఏమి తెచ్చి ఉన్నావు? తండ్రి గారు, నేను హోరేబు పర్వతం నుంచి మీకు ఖరీదైన ముత్యములను తీసుకొచ్చాను. చూసారా ఎంత ప్రకాశిస్తున్నాయో. ఓ నా మూడో కుమారుడా, నీవు నా కోసం ఏమి తెచ్చి ఉన్నావు? తండ్రి గారు, నేను హోరేబు పర్వతం ఎక్కుతూ నేను ఆ శిఖరం ఎక్కేసాను. అక్కడ నేను ఒక దృశ్యాన్ని చూశాను. అది ఏమిటంటే అక్కడ ఒక జలపాతం ఉంది. మనం నీళ్ళకు కొరవ అనుభవిస్తున్నాం కాబట్టి మనము అక్కడికి వెళ్తే సంతోషంగా బ్రతకవచ్చు. మన పశువులకి కూడా మేత దొరుకుతుంది. నేను అది చూసిన ఆనందంలో మీకు త్వరగా చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. మన ప్రజలకు కూడా మంచి జరుగుతుందని నేను మీకు ఏమీ తేలేకపోయాను. తండ్రి గారు, నన్ను క్షమించండి. సరే, మీ ఇద్దరు కూడా నాకు మంచి కానుకలు తెచ్చారు. అయినప్పటికీ రాజుకు ఉండవలసిన లక్షణాలు తినలోనే ఉన్నాయి. నీవు ప్రజల గురించి ఇప్పుడే ఇంతలా ఆలోచిస్తున్నావు అంటే రాను రాను ఈ తెగకు నువ్వే రాజుగా చాలా బాగా చూసుకుంటావని నేను భావిస్తున్నాను. ఈ తెగకు నిన్నే రాజుగా నియమిస్తున్నాను. మీ ఇద్దరికి ఈ నిర్ణయం సమ్మతమేనా? సమ్మతమే, సమ్మతమే. ప్రజలారా, ఇప్పటి నుంచి ఇతనే మీ రాజు. కూర్చోనా కుమార్. ఇప్పటి నుంచి ఇతనే మీ రాజు. చూశారు కదండి స్కిట్. తండ్రి ముసలివాడు అయిపోయాడు. దాని తర్వాత ఇంకొక రాజుని నియమించాలని ఉద్దేశించి వారికి ఒక పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు అందులో పాస్ అయ్యి వచ్చారు. అయితే మూడో కుమారుని రాజుగా నియమించాడు. అలాగే తండ్రి ఎలాగైతే అసలు ఈ స్కిట్ మేము ఎందుకు వేయించామంటే తండ్రి ముసలివాడు అయిపోయిన తర్వాత ముందుగా ఎలా అయితే ఆలోచించాడో మనం చనిపోకముందు మనం ఆలోచించాలి. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది మనం ఆలోచించాలి. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. అయితే మనం ఎక్కడికి వెళ్తుంది అనేది మనము ప్రవర్తించిన మన క్రియలను బట్టి, మనం జీవించిన మన జీవితాన్ని బట్టి మనం అనేది చేరుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తామో, దేవునికి ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడు చెప్పినప్పుడు భూమి మీద మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తామో అప్పుడు మనం పరలోకం చేరుకుంటాం. కాబట్టి